గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్. సో మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా స్పష్టత వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరిలో 100% నోటిఫికేషను సిద్ధమైపోయింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి అతి త్వరలోనే దీని మీద స్పష్టత రానుంది. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే బహుశా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 100% స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో కరోనా అనేది మరి నియంత్రణలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క వ్యవస్థ ఇప్పుడు మరి సద్దుమణుగుతుంది. అందులో భాగంగా మన విద్యా వ్యవస్థ కూడా ఆల్మోస్ట్ ఆల్ మరి అతి త్వరలోనే అన్ని వ్యవస్థలు సెట్ అవుతాయని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే వ్యాక్సిన్కు సంబంధించి చాలా దేశాలు ఆల్మోస్ట్ ఆల్ చివరి దశలోకి వచ్చాయి. సో కాబట్టి డిసెంబర్ నెలలో మరి భారతదేశానికి సంబంధించి వ్యాక్సిన్ విషయంలో 100% స్పష్టత రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మనకు ప్రపంచము ఒకవైపు, దేశము మరోవైపు తెలుగు రాష్ట్రాలు సెట్ అవుతున్నటువంటి సందర్భంలో మన నిరుద్యోగులం కూడా సాధ్యమైనంత వరకు మరి మన ప్రిపరేషన్ పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీకు మా అంటే నెలలు తప్ప సంవత్సరాలు పెట్టే అవకాశం లేదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే 100% మరి జనవరిలో నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక నెల అటో ఇటో రావడానికి ఆస్కారం ఉంది తప్ప ఎక్కువ సమయము మరి పట్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు వెనువెంటనే ఇంకా కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ ప్రిపరేషను కొనసాగించండి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది కూడా వెల్లడించడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్లు ఎన్ని ఉన్నాయి, జైలర్, డిప్యూటీ జైలర్స్ ఎన్ని ఉన్నాయి, వార్డర్స్ ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా గణాంకాలతో సహా ప్రభుత్వము నోటిఫికేషన్ విషయంలో వివరించింది. అలాగే ట్రైనింగ్ సెంటర్లను కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఏపీ మిత్రులు, మొదట నేను ఏపీ గురించి మాట్లాడుతున్నాను. ఏపీ మిత్రులు ఇంకా కూడా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే మీరు త్వరితగతిన ప్రిపరేషను ప్రారంభించండి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడు ఏ వార్త అయినా వినొచ్చు. ఎందుకంటే త్వరలో మనకు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పూర్తిగా నిరుద్యోగులు ప్రభావితం చేస్తారు. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఎన్నికల సందర్భంలో ఖచ్చితంగా మనకు 100% మనకు ఫేవర్గా వ్యవహరిస్తుందని మనం అనుకుంటున్నాం. కాబట్టి మరి తెలంగాణ అభ్యర్థులు కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరింత స్పష్టమైన సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తాం. సో ఇప్పుడు మనకు గతంలో మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అందులో భాగంగానే రెండో భాగంలో మన గతంలో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయనేది తదుపరి చదువుకుందాం. ఎందుకంటే ప్రీవియస్ ప్రశ్నలు ఎలా వచ్చాయనేది అవగాహన ఉంటేనే మనకు భవిష్యత్తులో మరిన్ని అంటే ఎలా వస్తాయి, భవిష్యత్తులో ఎలా రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ అభ్యర్థులకు ఈ యొక్క యూనిక్ స్టడీ సర్కిల్ యాజమాన్యము ప్రీవియస్ ప్రశ్నల్ని మరి మనకు విద్యార్థులకు సాధ్యమైనంత వరకు తెలియజేయాలన్న ఉద్దేశం చేత ఈ ప్రీవియస్ బిట్ల ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం ప్రారంభించడం జరిగింది. సో అందులో భాగంగా మనము తదుపరి ప్రీవియస్ క్వశ్చన్లో ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చిందనేది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మనం చెప్పుకుందాం. ఓకే, రైట్. ఫస్ట్ మనకు మొదటి ప్రశ్న పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్లో అడిగినటువంటి మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఈ క్రింది
ప్రకరణను అనుసరించి ఒక రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని రాజ్యాంగంలోని అంశాలకు అనుగుణంగా నడిచేలా చూడమని ఆ రాష్ట్రాన్ని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కలదు అన్నాడు. అంటే దీని సింపుల్ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రాలు పాటించాలి అని చెప్తున్న నిబంధన ఏది అని అర్థం. దీని మొత్తం వాడి యొక్క సారాంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రాలు పాటించాలి అని చెప్తున్న నిబంధన ఏదంటే 365వ నిబంధన. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని ఏం చేయాలి? రాష్ట్రాలు పాటించాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని కనుక రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకపోతే ఒక రాష్ట్రంలో 365 నిబంధన ప్రకారము రాష్ట్రపతి పాలన కూడా పెట్టవచ్చు. సో అఫ్కోర్స్ రాష్ట్రపతి పాలన అనేది 356 ఆర్టికల్ ప్రకారము ప్రెసిడెన్షియల్ రూల్ లేదా రాష్ట్రపతి పాలన అనేది ఉంటుంది. సో 356 నిబంధన ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టినప్పటికీ ఒకవేళ 365 నిబంధన ప్రకారం కేంద్రం ఒక రాష్ట్రంలో ఆదేశం జారీ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా రాష్ట్రంలో మనకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2013లో క్రైస్తవ మతస్థులపై దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో వెనువెంటనే క్రైస్తవ మతస్థులకి రక్షణ కల్పించండి అని చెప్పిండు, ఆదేశించింది కేంద్రం 2013లో. ఒకవేళ మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆదేశాలు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు కనుక పాటించినట్లయితే ఆ రాష్ట్రంలో ఏం చేయొచ్చు? రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు. కాబట్టి ఒక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని తప్పనిసరిగా పాటించాలి అని చెప్తున్న నిబంధన ఏది? 365 నిబంధన. దీనికి ఆన్సర్ వచ్చేసి 365. అదేవిధంగా మిగతా 3 ఆప్షన్లు చూస్తే మనకు 356 నిబంధన ఏం చెప్తుంది? రాష్ట్రపతి పాలన, ప్రెసిడెన్షియల్ రూల్ లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనేది చెప్తుంది. సో ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగపోయినా, ఏ పార్టీకి మెజార్టీ రాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోయినా 365 ప్రకారము, అప్పుడు 356 నిబంధన ప్రకారము ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. కాబట్టి రాష్ట్రపతి పరిపాలన గురించి వివరించే ఆర్టికల్ ఏది అంటే ఓకే ఆర్టికల్ 356 అని చెప్పేసి అంటాము. రాష్ట్రపతి పరిపాలన గురించి ఏ నిబంధన వివరిస్తుంది? 356 నిబంధన వివరిస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ 355 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రాలను కాపాడవలసిన బాధ్యత కేంద్రాలదే, రాష్ట్రాలను సంరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుందని ఏ ఆర్టికల్ చెప్తుంది? 355 ఆర్టికలు. సో సాధారణ పరిస్థితుల్లో కానీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో కానీ రాష్ట్రాలకు అవసరమైనప్పుడు రాష్ట్రాలను కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని ఏ నిబంధన చెప్తుందంటే 355వ నిబంధన అనేది చెప్తుంది. ఆ తర్వాత 359వ ప్రకరణ అనేది ఏం చెప్తుందంటే మనకు అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మనకు 3 రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అని, రాష్ట్రపతి పాలన అని, ఆర్థిక అత్యవసర పరిస్థితి అని 3 రకాల అత్యవసర పరిస్థితులు మనకు 352వ నిబంధన నుండి 360వ నిబంధన వరకు 352 జాతీయ అత్యవసర పరిస్థితి, 356 రాష్ట్రపతి పాలన, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి అని 3 రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయి. ఈ 3 రకాల అత్యవసర పరిస్థితులు విధించినప్పుడు ప్రాథమిక హక్కుల్ని మీరు అమలు చేయండి అని ఏ కోర్టు కూడా ఆదేశించలేదు. అలా ఆదేశించలేదు అని చెప్పే నిబంధన ఏదంటే 359వ నిబంధన. ఓకే. సో ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రాలు పాటించాలని చెప్పే నిబంధన ఏదంటే 365. ఇది క్లారిటీ ఉంది. ఆ తర్వాత 355వ నిబంధన ఏం చెప్తుంది? రాష్ట్రాలను కాపాడవలసిన బాధ్యత కేంద్రానిదే అని చెప్తుంది. 359వ ప్రకరణ లేదా ఆర్టికల్ ఏం చెప్తుంది? అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను అమలు చేయమని కోర్టులు ఆదేశించదు అని చెప్తుంది. 356వ ఆర్టికల్ ఏం చెప్తుంది?
రాష్ట్రపతి పాలన గురించి చెప్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని రాష్ట్రాలు పాటించాలి అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది? 365. ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మెయిన్స్ 2018లో అడిగినటువంటి ప్రశ్న. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ వచ్చేసి ఏంటి? 4 అని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకే, పాలిటీ సబ్జెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి అంటే సివిల్ సర్వీస్లో ఒక పాలిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాలిటీ, తెలంగాణ రాష్ట్రంలో ఒక పాలిటీ ఉండదు. పాలిటీ రాజ్యాంగానికి సంబంధించి అన్ని ప్రాంతాలకు ఒకటే రకంగా ఉంటుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఒకరు ఉంటారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉంటారు, తెలంగాణ. సో అట్లా వ్యక్తులు, ఆ చైర్మన్లు వ్యక్తులు వేరే ఉండొచ్చు, కానీ వ్యవస్థ మొత్తము రాజ్యాంగం అనేది అన్ని రాష్ట్రాలకు, దేశం మొత్తానికి ఒకే రకమైనటువంటి రాజ్యాంగం అనేది ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సెంట్రల్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలైనా సరే, తెలంగాణ అభ్యర్థులు ఏపీకి, ఏపీ అభ్యర్థులు తెలంగాణలో వచ్చిన పాలిటీ ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేది ఒక్కసారి బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ వచ్చేసి ఏంటి? 4. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మెయిన్స్ 2018లో అడిగినటువంటి ప్రశ్న. సో చూడండి ఏంటి అడిగాడంటే, బాంబే హైకోర్టు అంటే బొంబాయి హైకోర్టు ప్రాదేశిక పరిధిలోకి రాని క్రింది ప్రాంతం ఏది అన్నాడు. అంటే బొంబాయి హైకోర్టు పరిధిలోకి ఏమేమి వస్తాయనేది మనకు తెలియాలి. సాధారణంగా మనకు ఒక రాష్ట్ర హైకోర్టు పరిధిలోకి కేంద్ర పాలిత ప్రాంతాన్ని తీసుకొచ్చే అధికారం భారత పార్లమెంట్కు ఉంటుంది, అవునా? సో కాబట్టి అలా మనకు బాంబే హైకోర్టు అనేది అసలు ఇక్కడ చూద్దాము. బాంబే హైకోర్టు పరిధిలోకి రానటువంటి ప్రాంతం ఏంటంటే లక్షద్వీప్ అండి. లక్షద్వీప్ అనేది ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది? కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. 1956 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి కేరళ హైకోర్టు యొక్క ఎర్నాకులం అనేది ఉంటుంది, కేరళ యొక్క మెయిన్ బ్రాంచ్. సో ఆ కేరళ హైకోర్టు పరిధిలోకి వచ్చేది ఏంటంటే లక్షద్వీప్. ఇది ఇక్కడి వరకు క్లోజ్. ఇక రిమైనింగ్ ఏమడిగిండు? రాని ప్రాంతం ఏదంటే లక్షద్వీప్. మరి వచ్చేవేంటి? గోవా, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ అనేటువంటి బాంబే హైకోర్టు పరిధిలోకి వచ్చేటువంటిది. ఈ బొంబాయి హైకోర్టు అనేది 1862 సంవత్సరంలో కలకత్తా, మద్రాస్తో పాటు ఏర్పడినటువంటి మరొక హైకోర్టు ఏదంటే బొంబాయి హైకోర్టు. ఈ బొంబాయిని ఇప్పుడు నగరాన్ని ముంబై అని పిలుస్తున్నాము. సో ఈ బాంబే హైకోర్టు పరిధిలోకి మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ అనేవి రావడం జరిగింది. అది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ని మనకు రెండింటిని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది. సో అలా ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో ఇప్పుడు దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ అనేది ఒకటే కేంద్రపాలిత ప్రాంతము బాంబే హైకోర్టు పరిధిలోకి వస్తుంది. కాబట్టి బాంబే హైకోర్టు పరిధిలోకి రానటువంటి అంశం ఏదంటే లక్షద్వీప్. ఇది ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది? కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకరణంలో గల ప్రాథమిక హక్కులు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము అనుసరించి నిర్బంధించబడిన వ్యక్తికి వర్తించు అన్నాడు. అంటే సింపుల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పీడీ చట్టం అనేది ఏ నిబంధనకు వర్తించదు అన్నాడు. పీడీ అంటే ప్రివెంటివ్ డిటెక్షన్ అంటాం. ప్రివెంటివ్ అంటే అర్థం ఏంటిది? నేరం జరగకముందు అనేది ప్రివెంటివ్. ఓకేనా? పనిటివ్ అంటే ఏంది? నేరం జరిగిన తర్వాత. ప్రివెంటివ్ డిటెక్షన్ అని ఉంటుంది, పనిటివ్ డిటెక్షన్ అని ఉంటుంది. సో కాబట్టి ఒక వ్యక్తి నేరం చేయకముందే నేరం చేస్తాడేమో అన్న ఉద్దేశంతో అరెస్ట్ చేయడాన్ని ఏమంటారంటే పీడీ చట్టం అని చెప్పేసి అంటారు. సో అది దేనికి సంబంధించిందంటే భారత రాజ్యాంగంలోని పీడీ చట్టం అనుసరించి నిర్బంధించబడిన వ్యక్తికి వర్తించే ప్రాథమిక హక్కులు అనేది ఎక్కడ ప్రస్తావన అంటే 22వ ఆర్టికల్. ఏ ఆర్టికల్లో ఉంటుంది? 22వ నిబంధనలో మనకు పీడీ చట్టమని, మిసా చట్టమని, నాసా చట్టమని, టౌడా చట్టమని. సో 22వ ఆర్టికల్లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. కాకపోతే ఇది పీడీ చట్టానికి వర్తించదు అని ఉంటుంది. మీరు గమనించండి. ఫస్ట్ 22వ ఆర్టికల్లో ఏముంటుంది? ఒక వ్యక్తి అరెస్టు చేయడానికి కారణం ఉండాలి, వారెంట్ ఉండాలి,
అరెస్ట్ అయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని చెప్పేసి 22 ఆర్టికల్లో 7 సబ్ క్లాసెస్ ఉంటాయి. అందులో మనకి ఏం చెప్తుందంటే 22 ఆర్టికల్లో సో ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి, కానీ అది పీడీ చట్టానికి వర్తించదు, అంటే ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టానికి వర్తించదు అని చెప్పేసి చెప్తుంది. అందుకు దాని ఉద్దేశం మేరకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో 1950లో మనకు ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ చట్టం అనేది చేశారు, అవునా. సో కాబట్టి ఈ పీడీ చట్టం మీద కొంత వ్యతిరేకత వ్యక్తం కావడం అనేక కారణాల చేత 1969లో ఆ చట్టం రద్దయిపోయింది. సో ఆ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు అనేది పూర్తిగా ఈ పీడీ చట్టానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో భారత రాజ్యాంగంలోని క్రింది ప్రకరణలో గల ప్రాథమిక హక్కులు పీడీ చట్టము అనుసరించి నిర్బంధించబడిన వ్యక్తికి వర్తించమనేది ఏ నిబంధన ప్రకారం ఉంటుంది? 22వ ప్రకరణం అని చెప్పంటాం. సో ఇక్కడ మరి మిగతాయి కూడా చూస్తే మిగతా 3 ఆప్షన్స్ ఏంటి? 20వ ఆర్టికల్లో ఏముంటుంది అంటే 20వ ఆర్టికల్లో 3 సబ్ క్లాసెస్ ఉంటాయి. సో 20 సబ్ క్లాస్ 1 ప్రకారము నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అంటాం. అంటే ఏంది? ఒక వ్యక్తి చేసిన పని చేసిన సమయానికి చట్టరీత్యా నేరమైతేనే శిక్షించాలి, అలాగే చట్టంలో ఎంతైతే శిక్ష ఉంటుందో అంతే శిక్ష విధించాలి, కానీ అంతకంటే ఎక్కువ విధించకూడదు అని చెప్పేది ఏంటి? నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అంటాం. అలాగే 20 సబ్ క్లాస్ 2లో నో డబుల్ జియోపారడీ, అంటే తెలుగులో ద్వంద్వ శిక్ష నేరం అంటాం. అంటే ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు అని చెప్తాం. అలాగే 20 సబ్ క్లాస్ 3లో నో సెల్ఫ్ ఇంక్రిమెంటేషన్, అంటే స్వయం సాక్ష్యం చెల్లదు, బలవంతపు సాక్ష్యం నిషేధము అంటాం. బలవంతంగా బ్లడ్ శాంపిల్ సేకరణ చేయడము, అలాగే బలవంతపు సాక్ష్యం చెప్పించడము, సో నార్కో అనాలసిస్ టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా 20 సబ్ క్లాస్ 3కి వ్యతిరేకం. సో కాబట్టి 20వ ఆర్టికల్లో మనకు 3 అంశాలు వస్తాయి. సో అది 20వ ఆర్టికల్. 21వ ఆర్టికల్ ఏం చెప్తుంది మనకు? జీవించే హక్కు, రైట్ టు లైఫ్. అంటే ఒక వ్యక్తిని చట్టము నిర్ధారించిన పద్ధతి, ఏ పద్ధతి? చట్టము నిర్ధారించిన పద్ధతిలో తప్పితే, చట్టము నిర్ధారించిన పద్ధతి, ఈ విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? జపాన్ దేశం నుంచి తీసుకున్నాం. సో చట్టం నిర్ధారించిన పద్ధతిని మనము ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటాం. సో కాబట్టి ఈ చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్పితే ఏ రకంగానూ ఒక వ్యక్తిని శిక్షించకూడదు, అంటే అతడి యొక్క జీవించే హక్కుకు భంగం కలిగించకూడదని చెప్పేసి 21వ ఆర్టికల్లో రైట్ టు లైఫ్, జీవించే హక్కుకు సంబంధించి పేర్కోవడం జరిగింది. ఓకే, ఆ తర్వాత 23వ ఆర్టికల్ ఏం చెప్తుంది? మనుషులతో వ్యాపారం చేయడము, అక్రమంగా రవాణా చేయడము, బలవంతంగా వెట్టి చాకిరి చేయడము, జోగిని దేవదాసిని లాంటి సాంఘిక దురాచారాలను నిర్మూలించడం అనేది 23వ ఆర్టికల్లో చెప్తుంది. సో కాబట్టి మనకు రాజ్యాంగం సంబంధించి పీడీ చట్టానికి సంబంధించి ప్రాథమిక హక్కులు వర్తించవని చెప్పే నిబంధన ఏదంటే 22వ నిబంధనలో దాని ప్రస్తావన కలగడం జరిగింది. సో మిగతా రిమైనింగ్ 3 ఆర్టికల్స్ అనేవి కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్. 20వ ఆర్టికల్లో 3 అంశాలు ఉంటాయి. ఒక వ్యక్తికి సంబంధించి, ఓకేనా, నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోల్ అంటే ఒక వ్యక్తికి సంబంధించి, అర్థమైందా? నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా అంటాం. అంటే సాధారణంగా మనకు ఒక సమాజంలో ఒక పౌరుడు స్వేచ్ఛగా ఏ రకంగా జీవించవచ్చో మనకు ఈ ప్రాథమిక హక్కుల్లో చెప్తుంది. సో కాబట్టి 20, 21, 23 ఆర్టికల్ 3 కూడా మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించింది. సో మరి 21వ ఆర్టికల్లో జీవించే హక్కు, 23వ ఆర్టికల్లో మనుషులతో వ్యాపారం, అక్రమ రవాణా, బలవంతం వెట్టి చాకిరి నిషేధిస్తుంది. 20వ ఆర్టికల్లో ఒక వ్యక్తి నేరం చేయకముందే నేరం చేస్తాడేమన్న ఉద్దేశం చేత
అరెస్ట్ చేయకూడదు. అలాగే ద్వంద్వ శిక్ష నేరము, స్వయం సాక్ష్యం చెల్లదని చెప్పేసి 3 అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ పీడీ చట్టానికి సంబంధించి మాత్రం మనకు ఆన్సర్ ఏంటంటే 22వ ప్రకరణ అని చెప్పేసి చెప్పుకోవాలి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. నడిరేయి సమయంలో యావత్ ప్రపంచం నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవితానికి మేల్కొనబోతున్నది. ఆగస్టు 15, 1947 నాడు మొదటి వ్యాఖ్యలతో కూడిన ప్రసంగాన్ని ఈ క్రింది వాళ్ళలో ఎవరు చేశారు అని అడిగాడు. అంటే నడిరేయి గంట కొట్టగానే, నడిరేయి గంట అంటే ఇప్పుడు 12 గంటలకు, సో 12 గంటల సమయంలో అందరూ నిద్రపోతున్నటువంటి సందర్భంలో భారతదేశము మేల్కొని స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించింది అన్నప్పుడు ఈ దేశానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటలకు, ఓకేనా, ఆగస్టు 14 అర్ధరాత్రి 12 అంటే మనకు ఆగస్టు 15 నాడు, అంటే 15th ఆగస్టు శుక్రవారం నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్ట్ 15th ఏ రోజు అవుతుంది? శుక్రవారం అవుతుంది. సో శుక్రవారం నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నడిరేయి సమయంలో యావత్ ప్రపంచం నిద్రావస్థలో ఉన్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవితానికి మేల్కొనబోతుంది, అంటే స్వాతంత్రం పొందింది అని చెప్పేసి ఆ రకంగా నెహ్రూ గారు అంటారండి. ఎవరంటారు? జవహర్ లాల్ నెహ్రూ గారు నడిరేయి గంట కొట్టగానే ప్రపంచం మొత్తం నిద్రావస్థలో ఉన్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవితాన్ని పీల్చుకుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ గారు అని చెప్పేసి అంటాం. మరి మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ కాలంలో ఏమన్నాడు? క్రిప్స్ ప్రతిపాదనలు ఏమన్నాడు? దివాలా తీయబోయే ఒక బ్యాంకుకు ముందు రోజు వేసి ఇచ్చినటువంటి చెక్కుగా గాంధీజీ గారు క్రిప్స్ ప్రతిపాదనలు విమర్శించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. సో అందులో ప్రపంచ రాజ్యాంగాలను కొల్లగొట్టి భారతదేశము భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకుందని చెప్పేసి అన్నాడు. ప్రపంచ రాజ్యాంగాలను కొల్లగొట్టి భారతదేశము తమ రాజ్యాంగాన్ని తయారు చేసుకుందని చెప్పేసి అంబేద్కర్ గారు అన్నారు. అలాగే భారతదేశం పూర్తి సమాఖ్య దేశం కాదు, ఏకకేంద్ర దేశం కాదనకుండా సాధారణ సమయంలో సమాఖ్యగాను, అసాధారణ సమయంలో ఏకకేంద్రంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేర్కోవడం జరిగింది. సో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వీరు కూడా రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు కాబట్టి అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడు. సో భారత రాజ్యాంగం అనేది మృదు స్వభావమైంది. సో భారత ప్రజల భవిష్యత్తు తరాల కోసమే ఈ రాజ్యాంగం తయారు చేయబడిందని చెప్పేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలా మనకు నడిరేయి గంట కొట్టగానే ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవిని పీల్చుకుందని చెప్పేసి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆగస్టు 14 తర్వాత ఆగస్టు 15 నాడు 12 గంటల తర్వాత రేడియో ప్రసంగంలో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి నెహ్రూ అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడినప్పుడు భారత గవర్నర్ జనరల్గా ఉన్నవారు ఎవరు అన్నాడు. సో మనకు జాతీయ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఏర్పడింది? 1885 డిసెంబర్ 28 నాడు బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ ఓరియంటల్ కళాశాలలో ఏఓఎం స్థాపకుడు డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షుడుగా మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించడం జరిగింది 72 మంది ప్రతినిధులతో. సో కాబట్టి అప్పుడు స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరున్నారంటే లార్డ్ డఫ్రిన్ గారు ఉన్నారండి. ఎందుకంటే 1884 నుంచి ఆయన 1889 వరకు ఈ యొక్క డఫ్రిన్ గారు ఉంటారు కాబట్టి డఫ్రిన్ కాలంలో జాతీయ కాంగ్రెస్ అనేది స్థాపించడం జరిగింది. ఓకేనా, ఏ వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అనేది స్థాపించబడిందంటే ఏం చెప్పాలి? లార్డ్ డఫ్రిన్ కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది అని చెప్పాలి. అంతకుముందు రిప్పన్ గారు 80 నుంచి 84 వరకు ఉంటాడు ఆయన. లార్డ్ రిప్పన్ గారు ద ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్, స్థానిక స్వపరిపాలన పితామహుడు అని రిప్పన్ అంటాము. హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన తొలి వైస్రాయ్ రిప్పన్. అలాగే
వరకు భారతీయులకు అత్యంత సన్నిహితుడైనటువంటి వైస్రాయ్ రిప్పన్ గారు, ఆ రిప్పన్ గారు, లార్డ్ రిప్పన్ గారు. అలాగే భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ మనకు రిప్పన్ కాలంలోనే ప్రారంభమైంది. 1881లో మొట్టమొదటిసారిగా లార్డ్ రిప్పన్ కాలంలో మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. సో కాబట్టి ఆయన. ఆ తర్వాత లార్డ్ లిట్టన్ వెర్నాక్యులర్, ఓకేనా, పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఏ వైస్రాయ్తో సంబంధం ఉంటుందంటే లార్డ్ లిట్టన్తో సంబంధం ఉంటుంది. వెర్నాక్యులర్ యాక్ట్తో సంబంధం ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరని చాలా ఎగ్జామ్లో అడిగాడు, లార్డ్ లిట్టన్. అలాగే లార్డ్ మేయోకి సంబంధించి ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణ అంటే ఏంది, పరిపాలన అనేది పై స్థాయిలో ఉండొద్దు, కింది స్థాయి వరకు ఇలా విస్తరించాలని చెప్పేసి వికేంద్రీకరణకు నాంది పలికిన మొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మేయో. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎవరి కాలంలో అయిందంటే లార్డ్ మేయో కాలంలో ప్రారంభమైంది. అలాగే భారతదేశంలో హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మేయో. అండమాన్ నికోబార్ దీవులో ఒక ముస్లిం పఠాన్ చేతిలో, ఎవరా ముస్లిము, షేర్ అలీ అంటాం, ఆ షేర్ అలీ అనేటువంటి ఒక ముస్లిం పఠాన్ చేతిలో హత్యకు గురైనటువంటి ఏకైక వైస్రాయ్. భారతదేశంలో హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మేయో. కాబట్టి మనకు 1885 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ స్థాపించబడినప్పుడు వైస్రాయ్ గారు లేదా గవర్నర్ జనరల్ గారు ఎవరున్నారంటే లార్డ్ డఫ్రిన్ గారు ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి 2 ఆన్సర్ అని చెప్పుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించబడిన తేదీ ఏది అన్నాడు. భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడిన తేదీ 1949 నవంబర్ 26. ఏ రోజు? 1949 నవంబర్ 26 అనేది ప్రస్తావించబడినటువంటి రోజు. ఎందుకంటే ప్రవేశికలో భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందించి మాకు మేము సమర్పించుకుంటూ 1949 నవంబర్ 26 నాడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఆ తేదీ ఏదైతుందో 1949 నవంబర్ 26 నాడు మనము ఆమోదించుకోవడం జరిగింది. సో ప్రవేశికలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ప్రస్తావించడం జరిగింది. ఈ 1949 నవంబర్ 26 నాడు 11వ సమావేశంలో ఆమోదించగానే పౌరసత్వము, తాత్కాలిక పార్లమెంటు ఎన్నికలు అనేవి మనకు అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి మనకు భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించబడిన తేదీ 1949 నవంబర్ 26 అని చెప్పేసి మనము చెప్పుకోవాలి. ఓకే, సో కాబట్టి అలా నవంబర్ 26 అనేది మనకు 1949 నవంబర్ 26 నాడు మనం ఆ రకంగా జరుపుకున్నాం. కాబట్టి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని మనం ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 1950 జనవరి 26 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి తేదీ. అంటే భారత రాజ్యాంగం గణతంత్ర దినంగా, గణతంత్రం అంటే ఏంది, ఒక దేశ అధ్యక్షుడు వంశపార్యపర్యంగా కాకుండా ఎన్నిక ద్వారా నిర్ణీత కాలానికి ఎన్నికైతే దాని గణతంత్ర దేశం అని చెప్పేసి అంటాము. కాబట్టి 1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత 1950 జనవరి 25 ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది. 1950 జనవరి 25 నాడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పడింది. అందుకే మనము జనవరి 25 నాడు ఏం చెప్పుకుంటామంటే నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనము జనవరి 25 నాడు జరుపుకోవడం జరిగింది. అలాగే 1950వ సంవత్సరం జనవరి 25 నాడు ఏర్పడింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 1950. మీరు చూడండి,
1950 కొడితే ఎలక్షన్ కమిషన్కి టోల్ ఫ్రీ వెళ్తుంది. సో మనకు ఓటర్ లిస్ట్లో మన పేరు లేకపోయినా లేదా రిజెక్ట్ అయినా మనం ఈ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కు వెళ్ళడం జరుగుతుంది. కానీ కారణం ఏంటి? 1950 పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇది 1950లో ఏర్పడింది కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏం చేశారంటే 1950 ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ అంటాం. సో 1949 నవంబర్ 25 నాడు ఇంపార్టెన్స్ ఏంటంటే నవంబర్ 26 నాడు రాజ్యాంగం ఆమోదించడానికి సంబంధించినటువంటి ప్రక్రియ, అంటే వాళ్ళు రేపు ఆమోదించాలి కాబట్టి సో 25 నాడు అన్ని రకాల కార్యకలాపాలను పూర్తి చేసుకోవడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి పనుల్ని ఒకసారి రివ్యూ చేసుకున్నారు. అది ఏ రోజు చేసుకున్నారు అంటే రాజ్యాంగాన్ని 11వ సమావేశంలో 1949 నవంబర్ 26 నాడు ఆమోదించేటువంటి సందర్భంలో నవంబర్ 25 నాడు రేపు ఏమేమి ఆమోదించాలి, ఎలా ఉండాలి రేపు వ్యూహం అనే విషయం మీద మరి 25వ తారీఖు నాడు మరి వాళ్ళు రివ్యూ అంటే పునఃసమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రకంగా 26వ తేదీకి సంబంధించినటువంటి వివరాల మీద చర్చించినటువంటి రోజు ఏదంటే 25వ తారీఖు నాడు. రేపు ఏం చేయబోతున్నాం అనేది ఈరోజు చర్చించడం జరిగింది. అది మనకు 1949 నవంబర్ 25 అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు భారత రాజ్యాంగంలో ప్రవేశికలో ప్రస్తావించబడిన తేదీ ఏది? ఇక్కడ ఆన్సరు 1949 నవంబర్ 26. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. భారత రాజ్యాంగంలోని క్రింది అంశాలలో మార్పును తీసుకురావడానికి ఉద్దేశించబడిన రాజ్యాంగ సవరణ బిల్లుకు 1/2 వంతు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరము. అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి చూడండి 3 రకాలుగా సవరిస్తారు. అసలు భారత రాజ్యాంగాన్ని ఏ నిబంధన ప్రకారం సవరిస్తారు? 368 నిబంధన ప్రకారం సవరిస్తారు. ఎన్ని రకాలుగా సవరిస్తారు? 3 రకాలుగా సవరిస్తారు. భారత రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తారు? 3 రకాలుగా సవరిస్తారు. ఒకటి సాధారణ మెజారిటీ, రెండోది ప్రత్యేక మెజారిటీ, మూడోది ప్రత్యేక మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం, సగం రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభల ఆమోదం. మనకి ఇక్కడ అడిగింది అదే. ఈ క్రింది వాటిలో ఒక రాజ్యాంగ సవరణకు సంబంధించి భారత పార్లమెంటు ఆమోదించడంతో పాటు రాష్ట్ర శాసనసభల ఆమోదం కూడా అవసరమయ్యేటువంటి ఏ విషయాల్లో అలా ఆమోదిస్తారని అడిగాడు. సో చూడండి, భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం, రైట్, 54, 55 ఆర్టికల్లో రాష్ట్రపతి ఎన్నిక విధానం ఉంటుంది. సో భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం పరోక్ష ఎన్నిక. ఈ ఎన్నిక విధానాన్ని మనం ఐర్లాండ్ దేశం నుండి స్వీకరించాం. ఆ ఎన్నిక విధానానికి సంబంధించి ఏమైనా మార్పులు చేయాలంటే ఓకేనా, భారత పార్లమెంట్ ఉభయ సభలు 2/3 2/3 వంతు లేదా ప్రత్యేక మెజారిటీ అంటారు. 2/3 వంతు మెజారిటీ ఆమోదంతో పాటు సగం రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరము. కాబట్టి భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మార్చాలంటే మనకు 1/2 వంతు రాష్ట్ర శాసనసభల ఆమోదం కూడా అవసరము. పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో ఆమోదించడంతో పాటు సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా అవసరము. కాబట్టి మొదటిది సో దీంట్లోకి వస్తుంది. రెండవది ఏంది? భారత పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం. రైట్, ఇది కూడా భారత పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉండాలి అంటే 80-81 ఆర్టికల్ ప్రకారము ఖచ్చితంగా భారత పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించడంతో పాటు సగం రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరము. సో కాబట్టి మనకు ఇది కూడా మనకు సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. మూడవది ఏమన్నాడు? ప్రాథమిక హక్కులు. సో ప్రాథమిక హక్కులకు మాత్రము ప్రత్యేక మెజారిటీ పార్లమెంటు ఆమోదం తెలిపితే సరిపోతుందండి. రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేదు. ప్రాథమిక హక్కుల్ని సవరించాలంటే రాష్ట్ర శాసనసభ లేదా రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. భారత పార్లమెంట్ ఒక్కటే 2/3 వంతు మెజారిటీతో దాన్నే ప్రత్యేక మెజారిటీ అంటాం.
ఆ ప్రత్యేక మెజారిటీ లేదా 2/3 వంతు మెజారిటీతో భారత పార్లమెంటు ఆమోదం తెలిపితే అప్పుడు ప్రాథమిక హక్కుల్ని సవరించవచ్చు. కాబట్టి ఇది కాదు. ఆ తర్వాత 368వ ప్రకరణలో గల అంశాలు. 368 ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగ సవరణకు సంబంధించిందండి. 368 ఆర్టికల్ దేనికి సంబంధించింది? రాజ్యాంగ సవరణకు సంబంధించింది. ఆ రాజ్యాంగ సవరణలోనే సవరించాలి, మార్పులు చేయాలంటే అప్పుడు భారత పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో ఆమోదంతో పాటు 1/2 వంతు అంటే సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరము. కాబట్టి ఏకి పార్లమెంటు 2/3 వంతు మెజార్టీ ఆమోదించి రాష్ట్ర శాసనసభల సగం కంటే ఎక్కువ రాష్ట్రాల మెజార్టీ అవసరము. సో బికి భారత పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించడంతో పాటు సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరము. అలాగే డికి 368 ఆర్టికల్ ప్రకారము భారత పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించడంతో పాటు సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరము. సో కాబట్టి ఏబిడి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో సి మాత్రము ప్రాథమిక హక్కుల్ని సవరించాలంటే పార్లమెంట్ ఒక్కటి ఆమోదం తెలిపితే అవసరం. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిందంటే ఈ క్రింది వానలో దేన్ని సవరించడానికి పార్లమెంటు తీర్మానంతో పాటు రాష్ట్ర శాసనసభ లేదా అసెంబ్లీ అంటాం. ఎమ్మెల్యేలు ఉండేదాన్ని శాసనసభ లేదా అసెంబ్లీ అంటాం. ఆ శాసనసభ లేదా అసెంబ్లీల ఆమోదం కూడా అవసరము. ఈ క్రింది వానలో వేటికి అవసరము అనేది దాని క్వశ్చన్. సో దీని ప్రకారం దేనికి అవసరము? రాష్ట్రపతి ఎన్నిక విధానం మార్చాలంటే భారత పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించి సగం రాష్ట్రాల శాసనసభల కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తేనే ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మారుస్తాం. ఒకవేళ అలాగే పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం మార్చాలన్నా 2/3 వంతు భారత పార్లమెంటు మెజార్టీతో పాటు సగం రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభల ఆమోదం తప్పనిసరి అవసరము. 368 భారత రాజ్యాంగాన్ని సవరించే విషయంలో, మార్చే విషయంలో 3 రకాలుగా సవరిస్తుందిగా భారత రాజ్యాంగం. ఆ సవరణ విషయంలో మార్పులు తేవాలంటే భారత పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో పాటు మనకు సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరము. కాబట్టి ఈ మూడిటికి పార్లమెంటు ఆమోదంతో పాటు సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదము అవసరము. కాబట్టి అవసరం లేనిది దేనికంటే ప్రాథమిక హక్కులకు జస్ట్ పార్లమెంట్ ఆమోదిస్తే సరిపోతుంది ఏదైనా కొత్తగా చేర్చాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల 15 సబ్ క్లాస్ 6, 16 సబ్ క్లాస్ 6 అని 2 కొత్త ఆర్టికల్ చేర్చారు. అవునా? అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చేది మనకు 15 సబ్ క్లాస్ 6, 16 సబ్ క్లాస్ 6 ప్రకారము అగ్రవర్ణాలకు సంబంధించి 103 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కల్పించారు. దానికి ఏమైనా రాష్ట్రాల శాసనసభల ఆమోదం పంపలే కదా. పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించి ఆ రకంగా మన దేశంలో దాన్ని పొందుపరచడం జరిగింది ప్రాథమిక హక్కుల్లో. కాబట్టి ఏబిడి ఇస్ ద రైట్ ఆన్సర్. 4th వన్ రైట్ ఆన్సర్. ఏపీఎస్ఐ మెయిన్స్ 2018లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. సో ప్రశ్న సింపుల్గానే అనిపిస్తున్నా మనకు దేనిని ఏ ప్రక్రియ ద్వారా మారుస్తారనేది దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి రద్దు చేయమని 2020 జనవరి 27 నాడు 2020 జనవరి 27 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శాసన మండలిని రద్దు చేయమని చెప్పేసి భారత పార్లమెంటుకు పంపించింది. ఇప్పుడు ఒకవేళ శాసన మండలిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేయాలంటే సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ సరిపోతుంది. సాధారణ మెజారిటీతో దాన్ని రద్దు చేయొచ్చు. ఓకే, అంటే సింపుల్ మెజారిటీతో ఏర్పాటు చేసిన, రద్దు చేసిన సాధారణ మెజారిటీతోనే. కాబట్టి అభ్యర్థులకు, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు భవిష్యత్తులో రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్రింది వానలో శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు ఏ మెజారిటీతో చేస్తారు అని రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఏపీలో అలా శాసన మండలిని రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ 2020 జనవరి 27 నాడు తీర్మానం చేసి పంపింది. కాబట్టి ఆ మేరకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సమకాలీన ఇష్యూ జరిగితే, కాంటెంపరీ ఇష్యూ జరిగితే దాని మీద దాని బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ప్రశ్న అడుగుతున్నాడు. అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల ఏ ఇష్యూ జరిగిందో
ఆ ఇష్యూకి సంబంధించినటువంటి బ్యాక్ దాని యొక్క హిస్టరీ అనేది, అంటే దానికి సంబంధించిన రాజ్యాంగంలో ఏముందనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం 4 అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 1973లో ఈ క్రింది వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. సో మనకు రాష్ట్రపతి పాలన అనేది మీరు చూస్తే టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 1954 నుంచి 55 వరకు అవునా. సో సారా ఉద్యమము, ఆ తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నియామక సందర్భంగా తలెత్తిన విద్యార్థి ఉద్యమము తర్వాత రాజకీయ ఉద్యమంగా మారడంతో ఆంధ్ర రాష్ట్రంలో 54 నుంచి 55 వరకు రాష్ట్రపతి పాలన పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకు 1973 జనవరి 18 నుండి 1973 డిసెంబర్ 10 వరకు. ఓకేనా. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి పివి నరసింహారావు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నప్పుడు పివి నరసింహారావు ఆన్సర్. సో పివి నరసింహారావు గారు 1971 నుంచి 73 వరకు ఉంటారు, 71 నుంచి 73 వరకు ఉంటారు అవునా. సో 1973 జనవరి 18 నుండి 1973 డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఎందుకంటే మనకు తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత ఆ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 1969వ సంవత్సరంలో తొలి తెలంగాణ ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పివి నరసింహారావుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసినటువంటి సందర్భంలో ఈ ముల్కీ నిబంధనలు పివి నరసింహారావు గారు ఖచ్చితంగా అమలు చేస్తారు. దాని మీద కొంతమంది ఉద్యోగులు ప్రమోషన్ల విషయంలో ముల్కీ రూల్స్ మీద, ముల్కీ అంటే స్థానికులకే స్థానిక ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానిక వాసిని ముల్కీ అంటారు. ఈ ముల్కీ నిబంధనల మీద హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో ముల్కీ నిబంధనలు చెల్లవని, ఆ చెల్లవని నిబంధనల మీద పివి నరసింహారావు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి సవాలు చేస్తాడు. ఆ సవాలు చేయడంతో సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ అనేవి చెల్లుతాయి, హైదరాబాద్ అనేది ఈ ప్రాంతానికే అంటే తెలంగాణ ప్రాంతానికే పరిమితమవుతుందనేది. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో మరి ఆ 1973వ సంవత్సరంలో ముల్కీ తీర్పుకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు చెలరేయడంతో ఈ పివి నరసింహారావు కాలంలో ఏం చేస్తారంటే ఈ యొక్క రాష్ట్రపతి పాలన పెట్టడం జరుగుతుంది. అలా 1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి కాలంలో రాష్ట్రపతి పాలన వచ్చిందంటే పివి నరసింహారావు కాలంలో వచ్చింది. ఆ తర్వాత రెండోసారి వచ్చేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతాన్ని వేరు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంలో 2014 ఫిబ్రవరి 19 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో 2014 ఫిబ్రవరి 19 నాడు రాజీనామా చేయడంతో మరి మార్చి 1 నుంచి రాష్ట్రపతి పాలన రెండోసారి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మొదటిసారి పివి నరసింహారావు కాలంలో ఆంధ్రప్రదేశ్లో, రెండోసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో ఆంధ్రప్రదేశ్లో, 2 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో అయితే 1954 సంవత్సరంలో టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టడం జరుగుతుంది. మొత్తం మీద రాష్ట్రపతి పాలన ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి, ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు విధిస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు ఉన్న తేడా ఏంటి? 1956 నవంబర్ 1 కంటే ముందున్నది ఆంధ్ర రాష్ట్రం, 1956 నవంబర్ 1 తర్వాత ఉన్నది ఆంధ్రప్రదేశ్. మరో రకంగా చెప్పాలంటే తెలంగాణ జిల్లాలు కలిసి లేకపోతే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ జిల్లాలు కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్. ఓకే. సో కాబట్టి ఏ ముఖ్యమంత్రి కాలంలో రాష్ట్రపతి పాలన విధించబడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? పివి నరసింహారావు కాలంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. మరి జలగం వెంగళరావు, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి జలగం వెంగళరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1973 నుండి 78 వరకు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు.
ఓకే. ఆ తర్వాత 1978 నుంచి 80 వరకు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారు. యాక్చువల్గా ఈ 71వ సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావాలి, కానీ మర్రి చెన్నారెడ్డి గారి మీద సుప్రీంకోర్టు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా సుప్రీంకోర్టు నిషేధిస్తుంది 6 సంవత్సరాలు. దాంతో ఏమవుతుందంటే మర్రి చెన్నారెడ్డికి రావాల్సిన ముఖ్యమంత్రి పదవి పివి నరసింహారావు పివి నరసింహారావుకి దక్కడం జరుగుతుంది. సో కాబట్టి మర్రి చెన్నారెడ్డి గారు 78 నుంచి 80 వరకు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ తర్వాత టి అంజయ్య, టంగుటూరి అంజయ్య అని చెప్పేసి అంటాం. టి అంజయ్య అనేది 1980 నుంచి 82 వరకు టంగుటూరు అంజయ్య, మెదక్ జిల్లాకు చెందినటువంటి టంగుటూరు అంజయ్య గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ టంగుటూరు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా టి అంజయ్య కాలంలోనే 2 మంత్రులుగా పనిచేస్తారు. అంటే 2 మాజీ ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి కాలంలో మంత్రులుగా పనిచేశారంటే టి అంజయ్య కాలంలో మంత్రులుగా పనిచేశారు. జంబో క్యాబినెట్ అంటారు ఈయన మంత్రివర్గాన్ని. అలాగే నిరక్షరాస్యుడైన ముఖ్యమంత్రి ఎవరంటే టి అంజయ్య గారు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏ ముఖ్యమంత్రి కాలంలో రాష్ట్రపతి పాలన విధించబడిందంటే పివి నరసింహారావు కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, ప్రెసిడెన్షియల్ రూల్ విధించడం జరిగింది. క్లియర్. నెక్స్ట్, ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2018లో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఓకే, బడ్జెట్ను ఆమోదించు ప్రక్రియలో భాగంగా లోక్సభ స్పీకర్ చర్చ లేకుండా మిగిలిన పద్ధతులను మూకుమ్మడిగా ఓటింగ్ కొరకు ఉంచు విధానాన్ని ఈ విధంగా పేర్కొంటారు అన్నాడు. సో సమయాభావం వల్ల, అంటే టైం లేకపోవడం వల్ల మూకుమ్మడిగా ఆమోదించే బిల్లులను ఏమంటారంటే గిలెటిన్ అంటారు. ఏమంటారు? గిలెటిన్ అంటారు. సో కొన్ని బిల్లుల్ని తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి చర్చించకుండా ఆమోదించే బిల్లులను ఏమంటారంటే గిలెటిన్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో అడిగింది ఏంది? మూకుమ్మడిగా ఒకేసారి ఎలాంటి ఓటింగ్ జరగకుండా, అంటే ఎలాంటి చర్చ జరగకుండా ఆమోదించే బిల్లులను ఏమంటారని చెప్పేసి అడిగాడు. ఏమంటారు? గిలెటిన్ అని చెప్పేసి అంటారు. అలాగే ఇక్కడ మనకు సావధాన తీర్మానం అని కూడా ఇచ్చాడు. సావధాన తీర్మానం అని చెప్పేసి అంటే ఒక మంత్రి నుండి, ప్రభుత్వంకి సంబంధించి ఒక మంత్రి నుంచి అధికారిక పూర్వక స్టేట్మెంట్ కోరడము. సాధారణంగా రాజకీయ నాయకులు ఏమంటారు? చేస్తాం, చూస్తాం, త్వరలో ఇలా అంటుంటారు. అలా కాకుండా ప్రభుత్వం ఏం చేయదలుచుకుందనేటువంటి విషయాన్ని సంబంధిత మంత్రి నుండి, ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక మంత్రి నుండి అధికారిక పూర్వక స్టేట్మెంటు, ప్రకటనను కోరడాన్ని ఏమంటారంటే పార్లమెంటరీ పరిభాషలో సావధాన తీర్మానం అని చెప్పేసి అంటారు. అలాగే వాయిదా తీర్మానం అని ఉంటుంది, అడ్జర్న్మెంట్ మోషన్ అంటాం. ఓకేనా? వాయిదా తీర్మానం అంటే ఏంటంటే అత్యంత ప్రజా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సభ్యులు ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఏమంటారంటే వాయిదా తీర్మానం అంటారు. ఇక్కడ సావధాన తీర్మానం అంటేనేమో ఏదైనా అత్యంత ప్రజా ప్రాధాన్యత కలిగిన లేదా ప్రభుత్వం నుండి ఏదైనా ఒక మంత్రి నుండి అధికారిక పూర్వక స్టేట్మెంటు కోరడాన్నేమో సావధాన తీర్మానం అంటారు. ఏదైనా అత్యంత ప్రజా ప్రాధాన్యత కలిగిన ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టే తీర్మానాన్ని పార్లమెంటులో ఏమంటారంటే వాయిదా తీర్మానం అని చెప్పేసి అంటారు. అలాగే మనకు ప్రత్యేక ప్రస్తావన తీర్మానం అని చెప్పేసి మనకు పార్లమెంటరీ పదజాలాల్లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే గిలెటిన్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ ప్రక్రియలో భాగంగా మూకుమ్మడిగా ఓటింగ్ పెట్టి ఎలాంటి చర్చ లేకుండా, సో చర్చ లేకుండా ఆమోదించే బిల్లులను ఏమంటారంటే గిలెటిన్ అని చెప్పేసి అంటారు. ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం తెలిపే బిల్లులను ఏమంటారు? గిలెటిన్ అని చెప్పేసి అంటారు. సో ఆన్సర్ వచ్చేసి 3. సో 9వ ప్రశ్న అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో అడిగినటువంటి ప్రశ్న. సో ఏంటంటే ఇది 1774లో కలకత్తాలో ఏర్పాటు చేయబడిన సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగాడు. మనకు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774వ సంవత్సరంలో కలకత్తాలోని పోర్ట్ విలియం నందు ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులతో
మనకి ఏం చేశారు, సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఆ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు, సర్ ఎలిజా ఇంపే. ఎవరని చెప్పాలి, సర్ ఎలిజా ఇంపే అని చెప్పేసి మరి చెప్పుకోవాలి. ఈ జాన్ ఐడ్ తర్వాత రాబర్ట్ చాంబర్స్ అనేవాళ్ళు ఎవరంటే ఇతర న్యాయమూర్తులు. హైడ్, చాంబర్స్ అనేవాళ్ళు ఇతర న్యాయమూర్తులు. ఈ హెచ్జే కానియా ఎవరంటే మనకు 1950 జనవరి 28 నాడు, ఏ రోజు 1950 జనవరి 28 నాడు ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న సుప్రీంకోర్టు ఏదైతుందో ఒక ప్రధాన న్యాయమూర్తి 7 ఇతర న్యాయమూర్తులతో ఏర్పాటు చేశారు. ఇలా స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా అని చెప్పాలి. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, హెచ్జే కానియా అని చెప్పేసి చెప్పాలి. కానీ మనకు ఎగ్జామ్లో అడిగింది ఏంది, 1774 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగాడు. ఎవరని చెప్పాలి, సర్ ఎలిజా ఇంపే అని చెప్పేసి చెప్పాలి. సో ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. భారత రాజ్యాంగం పరిషత్ ముసాయిదా సంఘంలో సభ్యుడు కాని వారెవరు అన్నారు. సో అసలు ముసాయిదా కమిటీలో సభ్యుడు కాని వారు ఎవరంటే ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ సభ్యుడే, ఎన్ మాధవరావు గారు సభ్యుడే, ఓకేనా. కృపాలాని కాదండి, జేబీ కృపాలాని అంటాము. జేబీ కృపాలాని అనేటువంటి వ్యక్తి ముసాయిదా సంఘంలో సభ్యుడు కాదు. సో టిటి కృష్ణమాచారి కూడా సభ్యుడే. ఈ ఎన్ మాధవరావు గారు మనకు మిట్టల్ స్థానంలో మాధవరావు గారు 1947లో మిట్టల్ గారు అనారోగ్యానికి గురి కావడంతో ఎన్ మాధవరావు గారు, 1948లో మనకు డిపి కైతాన్ మరణించడంతో టిటి కృష్ణమాచారి గారు ముసాయిదా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. అసలు ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముసాయిదా కమిటీ అనేది 1947 ఆగస్టు 29 నాడు 7 సభ్యులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, ప్రొఫెసర్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టల్, డిపి కైతాన్ అని చెప్పేసి 7 సభ్యులతో ముసాయిదా కమిటీ అనేది మనకు 114.5 రోజులు ముసాయిదా తయారు చేయడానికి, అంటే అప్రాక్సిమేట్లీ 115 రోజులు ఈ డ్రాఫ్ట్ తయారు చేయడానికి పడుతుంది. అంటే భారత రాజ్యాంగ రచనకే మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడుతుంది. కేవలం ఈ ముసాయిదా తయారు చేయడానికి దాదాపు 115 రోజులు పడుతుంది. సో కాబట్టి మనకు ముసాయిదా కమిటీలో సభ్యుడు కాని వాడు ఎవరంటే కృపాలాని, జేబీ కృపాలా అని చెప్పేసి అంటాం. ఈ జేబీ కృపాలాని ఎవరంటే రాజ్యాంగ పరిషత్కు సంబంధించి ఏదైతే సచ్చిదానంద సిన్హా ఎన్నికను ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఈ జేబీ కృపాలాని గారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో అడిగినటువంటి ప్రశ్న. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకరణ మరియు భారత ఆస్తి హక్కు పొందుపరచబడింది. సో ఆస్తి హక్కు అనేది ప్రజెంట్ ఏ భాగంలో పొందుపరచబడింది అని అడిగాడు. ఏ భాగంలో పొందుపరచబడింది, 12వ భాగంలో 300 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో. 200 కాదు. సో చూడండి, ఇది మనకు 18వ భాగం అని ఇచ్చిండు కాదు. సో కాబట్టి 12వ భాగము 300 ఏ ఆర్టికల్లో, ఓకేనా. సో ప్రస్తుతం ప్రాథమిక అంటే మనకు ప్రాథమిక హక్కుల్లో ఉండేటువంటి ఆస్తి హక్కు ఏదైతుందో ఈ ఆస్తి హక్కు అనేదాన్ని, రైట్ టు ప్రాపర్టీ అనేదాన్ని 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 12వ భాగంలో 300 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో చట్టబద్ధమైన రాజ్యాంగ హక్కుగా ఆస్తి హక్కును పొందుపరచడం జరిగింది. అయితే గతంలో జమ్మూ కాశ్మీర్లో ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగా ఉండేది. కానీ ఇటీవల 370 ఆర్టికల్ రద్దు చేయడంతో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కూడా ఆస్తి హక్కు అనేది చట్టబద్ధమైన హక్కుగానే కొనసాగుతుంది. కాబట్టి ప్రజెంట్ ఆస్తి హక్కు అనేది ఏ భాగంలో అంటే 12వ భాగంలో, ఏ ఆర్టికల్ లేదా నిబంధనలో అంటే 300 సబ్ క్లాస్ ఏ నిబంధనలో పొందుపరిచారని చెప్పేసి చెప్పాలి. ఆన్సర్ వచ్చేసి 1 అని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13.
ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత భారత రాజ్యాంగానికి పునాది వంటిది అని కింది ఏ కేసులో ప్రకటించడం జరిగిందంటే మనకు చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో 1951 కేసులో ప్రకటించడం జరిగింది. సో మనకు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత రాజ్యాంగం అంటే ఈక్వల్ బ్యాలెన్స్ అనేది, ఓకేనా, రెండిటికి మధ్య ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులను అనేది బ్యాలెన్స్ ఉండాలనేది అది భారత రాజ్యాంగానికి పునాది వంటిది అని చెప్పేసి ఈ చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు విషయంలో రిజర్వేషన్ల విషయంలో పొందుపరచడం జరిగింది. ఓకే, రిజర్వేషన్లు అనేది మనకు ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని 16వ ఆర్టికల్లో, అలాగే 46వ ఆర్టికల్లో మనకు ఆదేశిక సూత్రాల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అలాగే మనకు ప్రాథమిక హక్కుల్లో కూడా 15 సబ్ క్లాస్ 4లో ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మనకు విద్యాపరమైనటువంటి అంశాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనే విషయంలో మరి వచ్చినటువంటి వివాదంతో చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఈ ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య సమతుల్యత బ్యాలెన్స్ ఉండడం అనేది రాజ్యాంగానికి పునాది అని చెప్పేసి చంపకం దొరై రాజన్ కేసులో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన దానికి ఆన్సర్ అయితే ఒకటి, ఓకే, అది క్లియర్. ఇంకా మిగతాది ఏముంది, గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసు దేనికి సంబంధించిందంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం భారత పార్లమెంటుకు లేదు. ఏదైతే భారత రాజ్యాంగంలో 3వ భాగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం భారత పార్లమెంటుకు లేదని ఏ కేసులో తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు? గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో చెప్పింది. ఓకే, అలాగే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేనికి సంబంధించిందంటే ఇది మొదటి రాజ్యాంగ సవరణను సమీక్షించడం జరిగింది. ఏదైతే 18/6/1951 నాడు మొదటి రాజ్యాంగ సవరణ జరిగిందో, భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం ఏది? 1951. జరిగిన రోజేది? 18వ తారీఖు 6వ నెల అంటే జూన్ 18, 1951 నాడు మొదటి రాజ్యాంగ సవరణ జరిగితే ఆ రాజ్యాంగ సవరణ విషయాన్ని మరి సమీక్షించినటువంటి కేసు శంకరీ ప్రసాద్ లేదా శంకర్ ప్రసాద్ కేసు అంటాం. ఓకే, అలాగే మినర్వా మిల్స్ కేసు దేనికి సంబంధించిందంటే 42వ రాజ్యాంగ సవరణను పరిశీలించడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ 1976 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు దాదాపు 41 ఆర్టికల్ని సవరించడం జరిగింది. దాన్నే మినీ రాజ్యాంగం అని కూడా అంటారు 42వ రాజ్యాంగ సవరణను. ఆ 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ కాలంలో చేసిన తర్వాత దాన్ని సమీక్షించినటువంటి కేసు ఈ మినర్వా మిల్స్ కేసు. సో కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు సమతుల్యత పాటించాలని చెప్పినటువంటి కేసు చంపకం దొరై రాజన్ కేసు అని చెప్పేసి అంటాము. ఓకే, రైట్. ఇది మనకు 13వ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టినది ఇది ఏ సంవత్సరంలో అని అడిగాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1996 సంవత్సరంలో మొదటిసారిగా 13 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారిగా ఎప్పుడు పదవి చేపట్టాడు? 1996లో 13 రోజులు. ఆ తర్వాత 98 నుంచి 99 మధ్యన 13 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాజ్పేయి గారు రెండోసారి ఎప్పటి నుంచి 1998 to 1919 మధ్యన 13 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత 1999 నుంచి 2004 మధ్య 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలు? 4.5 years ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత 1991లో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. 1991 నుంచి 1996 వరకు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. మనకు ప్రశ్న ఏమడిగాడంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రిగా ఏ సంవత్సరంలో చేపట్టాడంటే 1996 సంవత్సరంలో భారత ప్రధానమంత్రిగా పదవి చేపట్టడం జరిగింది. బీజేపీ యొక్క కూటమిని ఎన్డీఏ అంటాం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పేసి అంటాము. దాదాపు 24 పార్టీల కలయికతో మరి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో అలాంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి పదవి చేపట్టారు? 1996లో మొదటిసారి, 98లో రెండోసారి, 99లో మూడోసారి. సో మరి 2018లో ఆయన మరణించడం జరిగింది.
సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏం చెప్పాలి 96 అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, రాజ్యసభకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి అన్నాడు. అంటే రాజ్యసభకు సంబంధించి ఈ కింది వాళ్ళలో ఏది సరికాదు అనేది దాని యొక్క ఉద్దేశం. మిగతా 3 సరైనవి, 1 సరికాదు అనేది దాని యొక్క ఉద్దేశం. సో చూడండి, 229 మంది సభ్యులు రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు. ఎస్, రాజ్యసభకు జమ్మూ కాశ్మీర్ విభజన కంటే ముందు 229 మంది సభ్యులు అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ అంటే 225 అని చెప్పాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 4 ఏదైతుందో అది కేంద్రపాలిత ప్రాంతం అయింది కాబట్టి జమ్మూ కాశ్మీర్, ఆ 4 ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలపాలి. ఓకే, రైట్. సో కాబట్టి గతంలో జమ్మూ కాశ్మీర్ విభజన కంటే ముందు 229 మంది రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వాళ్ళు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ నుండి ఒక సభ్యుడు ఉంటారు అన్నాడు. సో కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్కి శాసనసభ ఉందా? లేదు కాబట్టి రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అసలు మరి శాసనసభే లేనప్పుడు అక్కడ రాజ్యసభ సభ్యులు ఉంటారా? ఉండరు. కాబట్టి చండీగఢ్కు రాజ్యసభలో ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. సో మనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి? ఒకటి ఢిల్లీ, రెండోది పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అంటాం. ఏదంటాము? పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అని చెప్పేసి అంటాము. ఇప్పుడు కొత్తగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి మరొక కేంద్రపాలిత ప్రాంతం ఏంటి? జమ్మూ కాశ్మీర్. కాబట్టి ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ప్రజెంట్ ఎన్ని అంటే 3 అని చెప్పాలి. లదాఖ్కు ఇప్పుడు శాసనసభ లేదు కాబట్టి లదాఖ్ కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండదు. ఉన్న 4 స్థానాలు ఎక్కడ పోతాయి? జమ్మూ కాశ్మీర్కు పోతాయి. కాబట్టి ఢిల్లీ నుంచి 3, పుదుచ్చేరి నుంచి 1, జమ్మూ కాశ్మీర్ నుంచి 4. సో 3 కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. చండీగఢ్కు లేదు కాబట్టి సో సరికాని వ్యాఖ్య ఏదంటే ఇదని చెప్పాలి. ఇక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరికి ఒక సభ్యుడు ఉన్నాడు. ఎస్, ఉన్నాడు. రాజ్యసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండదండి. మనకు 330 నిబంధన ప్రకారము 330 ఆర్టికల్ ప్రకారము లోక్సభలో ఎస్సీలకు 84, ఎస్టీలకు 47 స్థానాలు ఉంటాయి. కానీ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభలో 245 స్థానాలు ఉన్నాయి కదా, ఈ 245 స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వర్తించవు. అంటే ఎస్సీలకు ఇన్ని సీట్లు ఉండాలి, ఎస్టీలకు ఇన్ని సీట్లు ఉండాలని రాజ్యసభకు ఉండదు. లోక్సభకు వర్తిస్తాయి కానీ రాజ్యసభకు వర్తించవు. కాబట్టి రాజ్యసభకు వర్తించదు అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది సరైన స్టేట్మెంట్ అవుతుంది. సో కాబట్టి మొదటిది సరైన స్టేట్మెంటే, మూడవది సరైన స్టేట్మెంటే. కాబట్టి చండీగఢ్ నుంచి ఒక సభ్యుడు ఉంటాడు అనేది మాత్రం తప్పుడు స్టేట్మెంటు. ఆన్సర్ వచ్చేసి 15th ఆన్సర్ వచ్చేసి 2 అని చెప్పాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోని 1వ షెడ్యూల్ నందు ఒక కొత్త భాషను చేర్చడానికి సంబంధించినది కాదు అన్నాడు. సో కాబట్టి ఒక షెడ్యూల్ అంటే 1వ షెడ్యూల్ అని కాదు, 8వ షెడ్యూల్ అధికారిక భాషల గురించి చెప్పే షెడ్యూల్ ఏది? 8వ షెడ్యూల్. సో 8వ షెడ్యూల్లో ఏం చెప్తుంది? 21, 71, 92 రాజ్యాంగ సవరణ అని చెప్పాలి. 21, 71, 92 రాజ్యాంగ సవరణ అనే ప్రస్తావన మనకు ఏ షెడ్యూల్లో ఉంది? 8వ షెడ్యూల్లో ఉంది. 8వ షెడ్యూల్లో అంటే భారత రాజ్యాంగంలో ప్రజెంటు 22 భాషల్ని అధికారిక భాషలుగా గుర్తించడం జరిగింది. 1652 భాషలు ఉన్నాయి మన దేశంలో. 1652 భాషలను అధికారిక భాషలుగా గుర్తించలేదు. భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషల సంఖ్య ఎంత? 22. సో చూడండి, 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మణిపురి, నేపాలి, కొంకణి భాషను, 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి భాషల్ని గుర్తించడంతో భారత రాజ్యాంగంలో గుర్తించినటువంటి అధికార భాషల సంఖ్య ఎంత అయింది? 22 అయింది. కాబట్టి ఇక్కడ అడిగినటువంటి వాటిలో 8వ షెడ్యూల్లో ప్రస్తావించబడని రాజ్యాంగ సవరణ ఏది? 62వ రాజ్యాంగ సవరణ. ప్రస్తావించబడిన రాజ్యాంగ సవరణ ఏంటి? 21వ రాజ్యాంగ సవరణ, 71వ రాజ్యాంగ సవరణ, 92వ రాజ్యాంగ సవరణలు ప్రస్తావించడం జరిగింది. మీరు చూడండి, ఒక లాజిక్ 21, 71 కలిపితే ఎంత అవుతుంది?
92 అవుతుంది. ఎంత అవుతుంది? 92. కాబట్టి 21, 71, 92 రాజ్యాంగ సవరణ అనేది 8వ షెడ్యూల్లో ప్రస్తావించారు. 62 రాజ్యాంగ సవరణ ప్రస్తావించలేదు. 62 రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి లోక్సభ శాసనసభలో మరో 10 సంవత్సరాలు పొడిగించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ 62 రాజ్యాంగ సవరణ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ. ఓకే రైట్. కాబట్టి ఈ 8వ షెడ్యూల్లో ప్రస్తావన లేనటువంటి రాజ్యాంగ సవరణ ఏదంటే 62 రాజ్యాంగ సవరణ. ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. భారత సుప్రీంకోర్టు యొక్క సలహా రూపక అధికార పరిధిని క్రింది రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది అన్నాడు. సో సలహా రూపక అధికార పరిధి అనేది సుప్రీంకోర్టుకు 143 నిబంధన ప్రకారము 143 ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు సలహాను ఎవరు కోరుతారు? రాష్ట్రపతి. ఎప్పుడు కోరుతాడు? అవసరమైనటువంటి సందర్భంలో. అట్లా సుప్రీంకోర్టు సలహాను భారత రాష్ట్రపతి కోరుతాడనే విధానాన్ని మనము ఏ దేశం నుంచి తీసుకున్నాము? కెనడా దేశం నుంచి తీసుకున్నాం. ఏ దేశం నుండి? కెనడా దేశం నుండి స్వీకరించడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఏంటంటే భారత సుప్రీంకోర్టు యొక్క సలహా రూపక అధికార పరిధిని ఏ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగిందంటే కెనడా అని చెప్పాలి. అక్కడి వరకు క్లారిటీ ఉంది. మరి అమెరికా నుంచి మనం ఏం తీసుకున్నాము? ప్రాథమిక హక్కుల్ని తీసుకున్నాము, న్యాయ సమీక్షను తీసుకున్నాము. ఓకేనా? సో కాబట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తీసుకున్నాము, ఆ తర్వాత రాష్ట్రపతిని తొలగించే విధానాన్ని తీసుకున్నాము. ఇవన్నీ అమెరికా దేశం నుంచి స్వీకరించాం. ఆస్ట్రేలియా దేశం నుంచి మనం ఏం తీసుకున్నాము? ఉమ్మడి జాబితాను తీసుకున్నాం. అలాగే 108వ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభ సంయుక్త సమావేశాన్ని తీసుకున్నాం. అలాగే దక్షిణాఫ్రికా నుంచి ఏం తీసుకున్నాము? రాజ్యాంగ సవరణ విధానాన్ని తీసుకున్నాము, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని తీసుకున్నాము. కాబట్టి సుప్రీంకోర్టు సలహాని భారత రాష్ట్రపతి కోరుతాడనే విధానాన్ని మాత్రం మనం ఏ దేశం నుంచి తీసుకున్నాం? కెనడా దేశం నుంచి తీసుకున్నాము. ఏ ఆర్టికల్ ప్రకారం కోరుతాడు? 143 నిబంధన ప్రకారం కోరుతాడు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 4. ఏది ఎన్నో క్వశ్చన్? 17 క్వశ్చన్. ఇది ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సో చూడండి, 243 సబ్ క్లాస్ ఈ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ ప్రకరణను అనుసరించి పంచాయతీ సీట్లలో షెడ్యూల్ కులాల వారికి నిర్ణయించిన రిజర్వేషన్లు ఈ క్రింది రాష్ట్రానికి వర్తించవు అని అడిగాడు. సో చూడండి, పంచాయతీలలో షెడ్యూల్డ్ కులాల ప్రాతినిధ్యం సరిగా లేదనే కారణం చేత షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ను తొలగించినటువంటి ఏ రాష్ట్రానికి సంబంధించి తొలగించారంటే అరుణాచల్ ప్రదేశ్. 83వ రాజ్యాంగ సవరణ 2000 సంవత్సరం ద్వారా 83వ రాజ్యాంగ సవరణ 2000 సంవత్సరం ద్వారా షెడ్యూల్డ్ కులాల ప్రాతినిధ్యం సరిగా లేదనే కారణం చేత ఏ రాష్ట్రంలో 243 ఓకే డి ప్రకారం అండి, ఈ కాదు, డి ప్రకారము సో షెడ్యూల్డ్ కులాల వారికి నిర్ణయించిన రిజర్వేషన్లు ఏ రాష్ట్రానికి వర్తించవంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మన భారత రాజ్యాంగంలో సిక్కింకి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ప్రస్తావన 35, 36. 35వ రాజ్యాంగ సవరణ సిక్కింకు సహరాష్ట్ర హోదా, అనుబంధ రాష్ట్ర హోదా కల్పించారు. 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించారు. ఓకే, అలాగే త్రిపుర రాష్ట్రానికి సంబంధించి 72వ రాజ్యాంగ సవరణ 1992 సంవత్సరం ద్వారా త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఎస్టీ రిజర్వేషన్లు, ఎస్టీలకు సంబంధించిన ప్రాతినిధ్యం అనేది త్రిపుర రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. సో కాబట్టి మనకు 243 ప్రకారము పంచాయతీ సీట్లలో షెడ్యూల్డ్ కులాల వారికి నిర్ణయించిన రిజర్వేషన్లు ఏ రాష్ట్రానికి వర్తించవు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వర్తించవు. ఇది 18వ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ తొలగింపు ప్రక్రియ ఈ క్రింది వారిని తొలగించే పద్ధతి పోలి ఉంటుందంటే హైకోర్టు జడ్జి అండి. ఒక హైకోర్టు జడ్జి కానీ లాయర్ను కానీ ఎలా అయితే తొలగిస్తారో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ని అలాగే తొలగిస్తారు. కాబట్టి హైకోర్టు జడ్జిని తొలగించే విధానాన్ని పోలి ఉంటుంది. మరి అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ని ఎవరు తొలగిస్తారంటే గవర్నర్ గారు ఒక ఆదేశం ద్వారా తొలగిస్తారని చెప్పేసి చెప్పాలి. అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు తొలగిస్తారంటే సుప్రీంకోర్టు
అంటే యూపీఎస్సీ చైర్మన్ ఎలా అయితే తొలగిస్తారో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా అలాగే తొలగిస్తారు. సుప్రీంకోర్టు నివేదిక అనుసారం రాష్ట్రపతి తొలగిస్తాడు అని చెప్పాలి. అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్పర్సన్ కూడా మనకు ఈ యొక్క రాష్ట్రపతి గారు రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక మేరకు భారత ప్రభుత్వం రాష్ట్రపతి గారు తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మాత్రం రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ తొలగింపు ప్రక్రియ ఎవరిని తొలగించే ప్రక్రియను పోలి ఉంటుందంటే హైకోర్టు జడ్జిని తొలగించే ప్రక్రియను పోలి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ఒక కొత్త అఖిల భారత సివిల్ సర్వీస్ని ఏర్పాటు చేయడానికి కావాల్సింది ఏంటంటే, సో చూడండి, అఖిల భారత సివిల్ సర్వీసులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటాం. ఒక అఖిల భారత సివిల్ సర్వీస్ ఏర్పాటు చేయాలంటే 312 ఆర్టికల్ ప్రకారము మొట్టమొదట రాజ్యసభ తీర్మానం చేయాలి. ఎవరు తీర్మానం చేయాలి? రాజ్యసభలో 2/3 వంతు మెజార్టీతో తీర్మానం చేసిన తర్వాత దాన్ని లోక్సభ కూడా ఆమోదిస్తే అప్పుడు ఒక నూతన అఖిల భారత సివిల్ సర్వీస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక నూతన అఖిల భారత సివిల్ సర్వీస్కి సంబంధించి ఏర్పాటు చేయడానికి కావాల్సింది ఏంటి? మొట్టమొదటి రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఒక అఖిల భారత సివిల్ సర్వీస్ ఏర్పాటుకు సంబంధించి మొట్టమొదటి రాజ్యసభ తీర్మానం చేయాలి. ఒక అఖిల భారత సివిల్ సర్వీస్ని ఎవరు ఏర్పాటు చేస్తారని డైరెక్ట్గా అడిగితే పార్లమెంట్ అని చెప్పాలి. ఒక అఖిల భారత సివిల్ సర్వీస్ ఏర్పాటుకు సంబంధించి మొట్టమొదటి ఎవరు తీర్మానం చేయాలంటే రాజ్యసభ తీర్మానం చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదం తెలిపిన తర్వాత లోక్సభ కూడా ఆమోదిస్తే అప్పుడు ఒక అఖిల భారత సివిల్ సర్వీసు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అఖిల భారత సివిల్ సర్వీసులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటాము. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసు, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు. 1966 జూలై 1 నాడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను మరి అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇది మనకు సంబంధించినటువంటి అంశాలు.